everyone, good afternoon and welcome back to my channel. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మంచిగా భోజనం అది చేసేసి బ్యాగ్లన్నీ ప్యాక్ చేసేసుకొని నేనైతే రెడీ అయిపోయాను. మళ్ళీ బ్యాగ్లన్నీ ప్యాక్ చేసేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నారా? మా ఆఫీస్ వాళ్ళతో ఒక చిన్న ట్రిప్ అనమాట. చిన్నదంటే చాలా చిన్నది, ఒక 1 day అనుకుంటా. ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బికాస్ రేపు మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి ట్రైన్ ఉంది. సో అంత పొద్దున నేను ఇక్కడ నుంచి ఒక్కదాన్ని వెళ్ళడం సేఫ్ కాదు కదా, కింద పిల్లలు ఆడుకుంటున్నారు, అది కొంచెం పట్టించుకోకండి. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళడం ఒక్కదాన్ని సేఫ్ కాదు కాబట్టి ఇప్పుడే ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో దట్ రేపు మార్నింగ్ మేము ఇద్దరం కలిసేసి వెళ్ళి ట్రైన్ ఎక్కుతాము అండ్ దెన్ మా గ్యాంగ్ అందరూ కూడా కలుస్తారు. సో అక్కడ నుంచి మా ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతోంది. సో వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చెయ్యను, రేపు మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఎప్పుడైతే మేము స్టార్ట్ అవుతామో అప్పుడు. సో ఇంకంతేనమాట, ఇంకా బ్యాగ్లన్నీ ప్యాక్ చేసేసుకున్నాను కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాము. కోల్కతా నుంచి మాకు 3.5 hours జర్నీ. ట్రైన్ అయితే ఖడగ్పూర్ నుంచే వెళ్తుంది. సో నేను స్టేషన్ మా డాడీకి రమ్మని చెప్పాను. నేను డైరెక్ట్ కోల్కతా నుంచి వెళ్తున్నాను కాబట్టి నా దగ్గర నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. ల్యాప్టాప్ అక్కడికి తీసుకుని వెళ్ళడం సేఫ్ కాదు కాబట్టి డాడీ స్టేషన్ కి వచ్చి నా దగ్గర నుంచి ల్యాప్టాప్ బ్యాగ్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ తో ట్రైన్ జర్నీ అంటే అసలు మామూలుగా ఉండదు. నార్మల్ గానే ట్రైన్ జర్నీస్ బాగుంటాయి, దానిలోకి మన పీపుల్ యాడ్ అయితే ఎంజాయ్మెంట్ ఇంకొక రేంజ్ లో ఉంటది. మేము ట్రైన్ లో కూర్చొని అన్ని గూగుల్లో సర్చ్ చేసుకొని పెట్టుకుంటున్నాము. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఏ ప్లేస్ లో ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి. నేనైతే ఇక్కడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో వెళ్ళేటప్పుడు అనుకున్నాను నేను ఇక్కడికి వెళ్ళి అసలు ఏం చేస్తానని చెప్పి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది వచ్చి మంచి పని చేసా అని చెప్పి. ఫైనల్లీ మేమైతే మా డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాము. మేము వచ్చింది ఘాట్శిలా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము రూమ్ కి వెళ్తాము. రూమ్ కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాము. నాకు ఇట్ సైడ్ ప్లేసుల గురించి పెద్ద ఐడియా ఉండదు, నాకు ఏ ప్లేసుల గురించి కూడా తెలీదు, అది వేరే విషయం. గానీ ఘాట్శిలా స్టేషన్ లో జనాలు చాలా మంది ఉండి, బెంగాలీస్ కి ఏంటి అంటే వింటర్ వస్తుందంటే చాలు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాల్సిందే. ఒక 2 days కో 1 week కో ఎక్కడికో ఒక దగ్గరికి చక్కగా ట్రిప్ ప్లాన్ చేసుకుని ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయితే కూర్చోరు. స్టేషన్ లో దిగి బయటకు వచ్చి మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. అక్కడే మేము తింటూనే ఆటో కూడా మాట్లాడేసుకున్నాము. డే అంతటికి ఆయన మా దగ్గర నుంచి 1500 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ నాకు ఈ టోటల్ 1 day ట్రిప్ కాస్ట్ కూడా అరౌండ్ 1300 పడింది. ఆ ఆటో అతనే మమ్మల్ని స్టేషన్ నుంచి రూమ్ కి, మళ్ళీ రూమ్ నుంచి మమ్మల్ని పిక్ చేసుకుని ఆ డే మొత్తం తిప్పి మళ్ళీ నెక్స్ట్ డే స్టేషన్ కూడా ఆయనే మమ్మల్ని డ్రాప్ చేశారు. సో 1500 రూపీస్ కి మాకు వర్త్ అని అనిపించింది. ఓవరాల్ నా 1 day ట్రిప్ ఆఫ్ ఘాట్శిలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. మేమైతే రెడీ అయిపోయాము. మంచిగా ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను, అంటే అందరూ రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఏదో వాటర్ ఫాల్స్ కి వెళ్తాం అనుకుంటా ఫస్ట్ అయితే, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్తామో తెలీదు. బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. ఆల్రెడీ కింద డ్రైవర్ వచ్చేసారు, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. సడన్లీ దిగిపోయాము. ఇదేదో ఒక మంచి ప్లేస్ అసలు చూడండి. ఇటకి చిన్న చిన్న పిల్లలందరూ లోటస్లు పట్టుకొని, ఇదంతా ఫుల్ లోటస్. ఇంకొక లొకేషన్ దొరికిందంటే చాలు, మా వాళ్ళు ఫుల్ ఫొటోస్ క్లిక్ చేయించుకుంటున్నారు. నేను కూడా ఒక 2-3 తీసుకున్నాను. సెల్ఫీని ఇచ్చా, సారీ. లొకేషన్ కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళేసి చూద్దాము వాటర్ ఫాల్స్. అసలు వచ్చే దారి ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పైకి వెళ్ళి వాటర్ ఫాల్స్ కూడా చూద్దాం.
నడిచి వచ్చేటప్పటికి ఫుల్ అలసిపోయాను. ఫస్ట్ ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ చూసేసాము. ఇక్కడ నుంచి లేక్ పాయింట్ ఏదో లేక్ వ్యూ ఏదో ఉంది, సో అక్కడికైతే వెళ్తాము మేము. నేను ఎప్పుడు రాంగ్ టైమింగ్ లో రాంగ్ వన్నీ వేసుకొని వస్తూ ఉంటాను. ఈ రోజు ఇంత ఎక్కి వెళ్ళాలి, అన్ని రాళ్ళు ఉన్నాయి, హిల్ వేసుకొని వచ్చాను. పాపం అన్నయ్య వాళ్ళందరూ నాకు పట్టుకొని తీసుకొని వెళ్ళారు. సో నేను వెళ్ళగలిగాను. వెళ్ళి చూసి ఒక 2-3 పిక్చర్స్ అలా క్లిక్ చేయించుకొని వీడియోస్ చేసుకొని అయితే మేము ఇప్పుడు వచ్చాము. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అబ్బాయిలు ఫొటోస్ క్లిక్ చేయించుకుంటున్నారు. ఏదో పహాడ్ ఉన్నాయి, దాని వెనకాతలు తీపించుకుంటామని చెప్పేసి. సో ఇక్కడ నుంచి లేక్ పాయింట్ లేక్ వ్యూ ఏదంటారో నాకు తెలీదు, నేను తర్వాత మీకు వాయిస్ ఓవర్ లో చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కేసి ఆ పాయింట్కి వెళ్దాం, అంటే అదే ఆ వ్యూ పాయింట్కి వెళ్దాం. అయితే మేము వచ్చేసాము. ప్లేస్ అండ్ నంబర్ గురుడిలే. చలో వెళ్ళేసి చూద్దాం లేక్ వ్యూ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. మంచి సన్సెట్ అవుతుంది, మంచి టైమింగ్ లో వచ్చాము. బాగుందో కదా అసలు వ్యూ, నాకైతే చాలా బాగా నచ్చింది. దట్టు సన్సెట్ టైంలో వచ్చాం కదా, ఎగ్జాక్ట్ గా భలే ఉంది అసలు. అలానే ఇక్కడ చూస్తుండిపోవాలనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. చాలా బాగుంది. కిందకి దిగి బోటింగ్ కూడా చేయొచ్చు, బట్ మా దగ్గర అంత టైం లేదు. బోటింగ్కి వెళ్ళిపోతే అక్కడే చాలాసేపు టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చూడలేము. అందుకని చెప్పి అది డ్రాప్ అయిపోతున్నాము. జస్ట్ కొంచెం అలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది కొంచెం. సో వెళ్ళేసి కొంచెం వాక్ చేస్తూ అలా చూసి మా మమ్మీకి కాల్ చేసినాను. మా మమ్మీ కాల్ ఎత్తట్లేదు. యాక్చువల్లీ నెట్వర్క్ లేదు ఇక్కడ, అస్సలు నెట్వర్క్ రాదు. సో కాల్ చేయడానికి ట్రై చేసినాను, బట్ అవ్వట్లేదు. సో వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. కొంతసేపు ఇక్కడ అలా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరదాం ఇంకొక ప్లేస్కి. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళొచ్చు. మా వాళ్ళందరూ కిందకి నడుచుకుంటూ వెళ్ళారు. నా దరిద్రానికి నేను చెప్పాను కదా మీకు, హిల్ వేసుకొని వచ్చారని చెప్పి. సో వెళ్ళడానికి అవ్వట్లేదు. మళ్ళీ వెళ్ళి కాలు ఎరగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే వెళ్ళట్లేదు. వాళ్ళందరూ వెళ్ళారు చక్కగా అక్కడ కింద ఫొటోస్ క్లిక్ చేయించుకుంటున్నారు. నేను జస్ట్ ఇలానే ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. పద నెత్తి తింటున్నా. నేను ఎలా వెళ్తాను చెప్పండి, ఎలా వెళ్తాను? హిల్ వేసుకుని আমি হিল পরে কি করে যাব? সব যাও খালি পায়ে আমার লাগবে না এখানে, না লাগবে না। ওঠো কি রুম তুমি নিয়ে যাবে আমাকে? అయిపోయింది. ఇక్కడ చాలా సేపు మేము అయితే టైం స్పెండ్ చేసాము. ఫైనల్లీ నేను లాస్ట్ వీక్ ఎందుకు కూడా వెళ్ళిపోయాను, చూసారు కదా. వస్తావా నేను తీసుకెళ్తాను కదా, నీకు ఎందుకు గోలా అని చెప్పి తీసుకెళ్లారు. కిందకి వెళ్ళి కూడా కొన్ని పిక్చర్స్ అవి క్లిక్ చేయించుకున్నాము. అండ్ నేను ఇప్పుడు ఆల్రెడీ 4:10 అవుతుంది టైమ్, అంటే ఆఫ్టర్నూన్ 4:10 అవుతుంది అనమాట టైమ్. ఇంకొక ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయగలుగుతామా లేదా అనేది మాకు తెలియదు. వెళ్ళేసి డ్రైవర్కి ఒకసారి అడగాలి. లేదు చెయ్యగలరు అని అంటే వెళ్తాము, లేదు అంటే ఇక్కడ నుంచి బ్యాక్ టు రూమ్. థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి చిత్రకూట్. నాకైతే ఫుల్ నిద్ర వచ్చింది, ఆటోలో కొంచెంసేపు అలా నిద్రపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కాలి. మళ్ళీ ఎలా ఎక్కానో తెలియదు, అసలు పిచ్చి పనులు చేస్తుంటాను అప్పుడప్పుడు. వెళ్దాము. ఇదేదో టెంపుల్ అనుకుంటా, చూడండి పైకి మొత్తం ఎక్కేసి వెళ్ళాలి. సో ఎక్కేసి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఏముందో. మంచి సన్సెట్
అవుతుంది. అసలు ఎంత మంచి టైంలో వచ్చామంటే అంత మంచి టైంలో వచ్చాము. ప్రతి దగ్గరికి కూడా మంచి సన్సెట్ అయ్యే టైంకి వెళ్తున్నాం కాబట్టి చాలా బాగా కనిపిస్తున్నాయి వ్యూస్ అన్నీ కూడా. చూడండి ఇక్కడ ఎంత మంచి వ్యూ ఉందో, బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా. టెంపుల్ ఉంది ఇక్కడ, చిన్న టెంపుల్ ఉంది, పెద్ద చూడ్డానికి ఏం లేదు. చూసారా లాన్ దేవుని ఎలా ఉన్నారో, పుట్టు ఉంది, ఇది పుట్టులోని దేవుడు కనిపిస్తున్నారు. అయిపోయింది, ఇది కూడా చూసేసాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంక వెళ్ళిపోవడమే. కింద చూసుకొని మెల్లిమెల్లి జాగ్రత్తగా దిగుతున్నాను. తిరుక్కొని మళ్ళీ మా రూమ్లకి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్తాము, పార్సల్ చేయించుకొని ఫుడ్ తీసుకొచ్చాము. లిటరలీ పొద్దున్న నుంచి ఏం తినకుండా తిరుగుతున్నాము. సో వెళ్ళి కొంచెం ఫ్రెష్ అది అయ్యేసి ఫస్ట్ అయితే ఏదైనా తినేయాలంటే మేము తెచ్చుకుంటే తినేయాలి. బ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతాను అనేది నాకు తెలియదు. ఫస్ట్ పైకి వెళ్ళేసి ఫ్రెష్ అవ్వాలి. గుడ్ మార్నింగ్. నిన్న నైట్ అయితే ఇంకా నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేదు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అది అయ్యి తిని మంచిగా చిల్ అయ్యాం. మంచిగా అంటే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఫ్రెండ్స్ అందరం కలిసేసి. మంచిగా కోల్డ్ డ్రింక్స్ అవి తాగుకుంటూ స్టార్టర్స్ అవి మేము పార్సల్ చెప్పేసి తెచ్చుకున్నాం కదా, అవన్నీ తింటూ మంచిగా డాన్స్ చేస్తూ ఫుల్ చిల్ అయ్యాం. నైట్ అంతా అసలు పడుకోలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ అయిపోయింది, లేచేసి ఫ్రెష్ అది అయితే అవ్వలేదు. బికాస్ ట్రావెలింగ్లో మళ్ళీ చికాకు ఉంటుంది. దట్ చలికాలం అసలు ఎవరైనా స్నానం చేస్తారా? బ్యాక్ సైడ్ ఫుల్ నాయిస్ ఉంది. సో ఇంక నేనేం బాగకుండా ఇక్కడ నుంచి అయితే స్టేషన్కి వెళ్ళిపోదాము. అండ్ దెన్ అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు మీరు వెళ్ళకపోతే అమ్మ మా మమ్మీ పెద్ద డైలాగ్ వేస్తుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి. ఫస్ట్ తిండి పెట్టమ్మా, ఏముండవు కాల్ చేసి చెప్పాడు మమ్మీ పప్పన్ను ఎండమ్మా బాబు అని చెప్పి. సో ఇప్పుడు తిందాము. టైం ఇప్పుడు 2:30 అవుతోంది. సో ఫస్ట్ ఫ్రెష్ అది అయిపోయి మంచిగా తిందాము. హోమ్ ఫుడ్ ఎంతమంది మిస్ అవుతారు? నేనైతే చాలా మిస్ అవుతాను. సో ఫస్ట్ హోమ్ ఫుడ్ అయితే తినేస్తాను. సో అంతే అనమాట ఈ వీడియోకి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. 1 డే ట్రిప్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుండింది. మెయిన్లీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకెంతేనమాట ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మళ్ళీ టేక్ కేర్, బాయ్.